అదేవిధంగా 50 మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మిత్రులారా, మేము నెత్తి మీద నోరు పెట్టుకొని గత కొద్ది కాలంగా మొత్తుకుంటున్నట్టు ఒక విషయం మరొక్కసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్నికల కమిషన్ పూర్తిగా కూడా ఒక పక్షపాతమైనటువంటి ఒక వైఖరితో భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాసేటువంటి ఒక రీతిలో దేశవ్యాప్తంగా పనిచేస్తుంది అని చెప్పని గతంలో చాలాసార్లు చెప్పాము. ఇవాళ తెలంగాణలో కూడా అటువంటి ఒక పరిస్థితి ఇవాళ స్పష్టంగా ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో స్పష్టంగా కనబడ్డది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి ఒక గోడం నగేష్ గారు తన అఫిడవిట్ను ఫైల్ చేసినారు. ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల అఫిడవిట్ను ఫైల్ చేసినారు. ఆ ఎన్నికల అఫిడవిట్ను ఫైల్ చేసేటప్పుడు ఏదైతే ఇన్స్ట్రక్షన్ సీరియల్ నెంబర్ 14 నామినేషన్ అఫిడవిట్ రూల్స్ ఏదైతే ఫామ్ 26 ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి ఒక రూల్ 2 ప్రకారంగా ఏ అభ్యర్థి అయినా సరే నామినేషన్ వేసినప్పుడు ఆ అఫిడవిట్లో ఏ రకమైనటువంటి ఒక అంశాన్ని కూడా ఖాళీగా వదిలిపెట్టడానికి వీలు లేదు. either they have to indicate that it is not applicable to them or they have to mention something there. కానీ దురదృష్టకరం ఏంటంటే గడ్డం నగేష్ గారు కావాలనా లేకపోతే ఏ కారణాల చేతనో మొత్తానికి ఆయన అఫిడవిట్లో దాదాపు 3 చోట్ల ఖాళీలు వదిలిపెట్టాడు. ఈ వదిలిపెట్టడం వల్ల ఏంటంటే ఆయన అఫిడవిట్ అనేటువంటిది ఒక ఇన్కంప్లీట్, ఒక ఎర్రేనియస్ అఫిడవిట్గా మారిపోయింది. దీన్ని బీఆర్ఎస్కి సంబంధించిన ఒక లీగల్ అడ్వైజర్లు, తర్వాత బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 26వ తారీఖు నాడు జరిగినట్టుగా స్క్రూటిన్లో స్పష్టంగా చెప్పడం అయింది. ఇది నగేష్ గారి యొక్క అఫిడవిట్, ఇది ఇన్కంప్లీట్గా ఉంది, అఫిడవిట్ రూల్స్కు విరుద్ధంగా ఉంది. అంచేత రిటర్నింగ్ ఆఫీసర్ వెంటనే ఈ యొక్క అఫిడవిట్ను స్క్రూటినీ జరగగానే రిజెక్ట్ చేయాలా అని చెప్పని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే రాజర్షి గారు అనుకుంటా ఐఏఎస్ ఆఫీసర్, ఆయన రిటర్నింగ్ ఆఫీసర్, కనీసం ఏం చెప్తున్నారో అనేటువంటి అంశాన్ని కూడా వినకుండా ఏకోన్ముఖంగా ఒంటెద్దు పోకడపోయి ఆ యొక్క అప్లికేషన్స్ను రిప్రజెంటేషన్ కూడా రిజెక్ట్ చేయటమైంది. అయితే ఈ విజిల్లో పెట్టడమైంది, సి విజిల్లో పెట్టడమైంది. తర్వాత రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఈ రిప్రజెంటేషన్ను ఆల్రెడీ పంపినప్పటికీ కూడా మళ్ళా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అయినటువంటి వికాస్ రాజ్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చి వెంటనే గోడం నగేష్ గారి యొక్క అసంబద్ధమైన, అసంపూర్తి అయినటువంటి ఒక ఎన్నికల అఫిడవిట్ను రద్దు చేస్తూ ఆయన నామినేషన్ను తిరస్కరించాలని చెప్పని డిమాండ్ చేయటమైంది. అదేవిధంగా ఒక ఏకోన్ముఖంగా ఒంటెద్దు పోకడబోయినటువంటి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరుతున్నారో, రాజర్షి అనే ఐఏఎస్ ఆఫీసర్ ఎవరుతున్నారో ఆయన పైన కూడా చట్టపరమైనటువంటి ఒక చర్యలు తీసుకోవాలని చెప్పని మేము విజ్ఞప్తి చేయటమైంది. థ్యాంక్ యూ. आज हम इलेक्शन कमिश्नर से मिलना पड़ा क्योंकि आदतें तो मुगादिक जो टीआरएस बीआरएस वाले हैं, कांग्रेस वाले हैं, इलेक्शन आते ही हिंदुओं को गाली देना वगैरह शुरू कर देते. आप तो देखे इससे पहले भी यही केसीआर करीमनगर में हिंदू गालू बंधु गालू बोला था और आज भुवनगिरी में क्या बोल रहे हो नो తెలుగు. अच्छा ठीक है. నా పేరు రామరాజు, నేను విశ్వ హిందూ పరిషత్తు ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ మెంబరు. ఈరోజు మేము ఎలక్షన్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఏ విషయంలో అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఏదైతే ఉందో దాని అధ్యక్షుల వారు ఆయన పూర్వ అలవాటు ప్రకారము మళ్ళీ హిందువులని తిట్టడం జరిగింది. మనము నిజంగా హిందువులు ఒకటి ఆలోచించాలి. తెలంగాణ ఉన్నవారు ఉట్టిగా ముస్లిమ్స్ వేస్తేనే ఈ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ గెలుస్తున్నదా, హిందువులు వేయట్లేదా? ఇంతకుముందు తెలంగాణ కోసం ఉద్యమం జరిగినప్పుడు కూడా ఇదే కేసీఆర్ని బంధు కాలిస్తే ఓల్డ్ సిటీలో అదే ముస్లింలు, అదే ఎంఐఎం వాళ్ళు చెప్పులతో కొట్టడము, రాళ్లతో కొట్టడము, షెట్లు చింపడం జరిగింది. కానీ ఎలక్షన్ తెల్లారి మళ్ళీ ఆయన వాళ్ళ సంకల్నే చేరిండు. ఇక్కడ కాంగ్రెస్ కూడా అదే చేస్తున్నది. కాంగ్రెస్ అయితే ఫిరోజ్ ఖాన్ ఏం ఓపెన్గా చెప్పాడు, ఏమి చెప్పిండు, हमको आदेश है आप जो भी है पूरा एमआईएम को काम करना అంటే కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ కూడా కుమ్ము కై ఎంఐఎంకు వంతు పాడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న హిందువులను కూడా ఆలోచించాలి. మనం చేసుకున్నది 500 సంవత్సరాల తర్వాత మనం ఏదైతే రాముని
గుడిని కట్టుకుందామో దానికి ఒక యోజనబద్ధంగా మన దగ్గర ఉన్నది ప్రాణ ప్రతిష్ఠ ఇవన్నీ. దాని ప్రకారము దేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఆ పూజలు పాల్గొని అక్షంతలు అవన్నీ కూడా దేశం మొత్తం వితరణ చేసి అక్కడ ఎక్కడ కూడా మనం దాంట్లో రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయాల వాళ్ళని కూడా పిలవడం జరిగింది. కానీ కేసీఆర్ ఇక్కడ ఏమంటున్నాడు, మీరు పులిహోరలు దీని అక్షంతలు జల్లి ఓట్లు దొబ్బుకుంటారు అంటున్నాడు. ఇది ఎవరండి? విహెచ్పి చేసింది కార్యక్రమము కాదు, హిందూ సమాజం చేసింది, హిందూ సమాజం చేసుకున్నది. కాబట్టి ఈయనకి కనువిప్పుగా జరగాలని ఈరోజు మేము ఎలక్షన్ కమిషనర్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాని మీద సరైన చర్యలు తీసుకుంటారని మేము మాకు కూడా ఆశ్వాసన ఇవ్వడం జరిగింది. డాక్టర్ రావినూతల శశిధర్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ విశ్వ హిందూ పరిషత్. ఎలక్షన్ కమిషన్ సిఇఓ గారిని కేసీఆర్ మొన్న భువనగిరి సభలోపట శ్రీరాముని అక్షతల యొక్క వితరణ కార్యక్రమాన్ని అవహేళన చేసే విధంగా, అవమానించే విధంగా, హిందువుల యొక్క సెంటిమెంట్లను గాయపరిచే విధంగా, పరమ పవిత్రంగా భావించేటువంటి అక్షతల విషయంలో, తీర్థం విషయంలోపట, ప్రసాదం విషయంలోపట, కాషాయపు జెండా విషయంలోపట అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిండో దాని మీద చర్య తీసుకోమని కోరినాం. అట్లనే భవిష్యత్తు లోపట కూడా ఇంకా ఈ ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నటువంటి కేసీఆర్ ఇంకా ఇటువంటి మతోన్మాదంతో హిందువులను అవమానం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రచారం నుంచి తనను దూరం పెట్టేలాగా చర్యలు తీసుకోమని కూడా సిఇఓను కోరడం జరిగింది. కేసీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిస్తూ ఉంది. గతంలో నువ్వు మాట్లాడినావు, హిందుగాళ్ళు బొందుగాళ్ళు దరిద్రులు అని మాట్లాడినావు, కాషాయ జెండాను తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతా అన్నావు. ప్రజాస్వామ్యం లోపట నీ ఉన్మాదాన్ని చూసి తీసుకుపోయి నీ పార్టీని, నీ భావజాలాన్ని ప్రజలు బొందబెట్టినా నీకు ఇంకా బుద్ధి వస్తలేదా కేసీఆర్ అని మాట్లాడుతున్నాం. ఒకటే సభలో ఒక పక్కన ముస్లింలను పొగుడుతూ ఒక పక్కన హిందువులను తిట్టడం, ఇది సెక్యులరిజమా కేసీఆర్? బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలా? ఇవాళ నువ్వు అన్నావు, నువ్వు ప్రసాదాలు పెడితే, తీర్థం తింటే, లేకపోతే కాషాయ జెండాలు చేతబట్టి ర్యాలీలు తీస్తే, ప్రసాదాలు వంచితే ఇవాళ మన కడుపు నిండుతుందా అని. ఏ తీర్థం తీసుకున్నటువంటి చేతులైతే, ఏ ప్రసాదం తీసుకున్నటువంటి చేతులే, ఏ కాషాయ జెండా పట్టిన చేతులే రేపు 13వ తారీఖు నాడు బటన్ ఒత్తుతాం కేసీఆర్. నీ భావజాలాన్ని బొందబెడతాము. ప్రజలకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం, హిందూ సమాజానికి పిలుపునిస్తున్నాం. సెక్యులరిజం ముసుగులోపట ఈ నేతలు మనని ఏ విధంగా అవమానం చేస్తారో 13వ తేదీన, మే 13వ తేదీన బుద్ధి చెప్పాలి. జూన్ 4వ తారీఖున తెలుస్తుంది కేసీఆర్ నీకు. జూన్ 4వ తేదీన అయోధ్య రాముని అక్షతలను, హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిస్తే నీ భావజాలాన్ని ప్రజలు ఎట్లా బొందబెడతారో 4వ తేదీ ఫలితాలను, నువ్వు జూన్ 4వ తేదీ ఫలితాలను చూద్దు కేసీఆర్ అని చెప్పి హెచ్చరిస్తూ, ఎలక్షన్ కమిషన్ కూడా మేము అడిగినాం. గతంలో మీరు గత సార్వత్రిక ఎన్నికల్లో 2014 లోపట ఇదే ఎలక్షన్ కమిషన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అయినా ఈ బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి వస్తలేదు. ఎలక్షన్ వచ్చినటువంటి ప్రతిసారి మైనార్టీల ఓట్ల కోసం, ముస్లింలను సంతుష్టీకరణ చేయడం కోసం హిందూ దేవీ దేవులను తిట్టడము. మొన్ననే కేటీఆర్ అంటాడు జై శ్రీరామ్ అనొద్దంటాడు. ఎంత ధైర్యం నీకు? ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మా యొక్క మంచితనం మీకు అలసైపోతుందా? ఖబర్దార్ బిడ్డ, ఖబర్దార్ రాజకీయ నాయకులైనా ఎవడైనా మీరు రాజకీయ ప్రకటనలు చేసుకోండి, మీ మేనిఫెస్టోలు పెట్టండి, కానీ ఓట్ల కోసం హిందువుల యొక్క విశ్వాసాలను దెబ్బతీస్తే ఖబర్దార్ బిడ్డ. అన్ని రాజకీయ పార్టీలను మేము విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిస్తూ ఉంది. మా సహనాన్ని, మా ఓపికను మీరు చాతగాంతనంగా భావించకండి. మీరు ఇంకో పబ్లిక్ మీటింగ్లలో ఇట్లనే మాట్లాడాలని చూస్తే హిందూ సమాజము తగిన రీతిగా బుద్ధి చెప్తుంది, బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తూ ఉంది. విమర్శించే విధంగా మాట్లాడడం అనేటటువంటిది రాజకీయ నాయకులకు అలవాటు అయిపోయింది. అందులో సెక్యులరిజం అని చెప్పుకొని తిరుగుతున్న పార్టీలన్నీ కూడా మెజారిటీ సమాజము ఆచరించే సంస్కృతి వ్యవహారాలను కించపరిచే విధంగా మాట్లాడడం అనేటటువంటిది అన్ని రాజకీయ పార్టీలు ఈ విధమైన ధోరణి ప్రదర్శిస్తున్నాయి. మొన్న జై శ్రీరామ్ అంటే ఏమిటి అని అనకూడదు అనేటటువంటి పరిస్థితులు ఒక ఆయన నిన్న భువనగిరిలో మరి ఆయన ఇంతకుముందు కూడా ఒకసారి హిందూ వాళ్ళు బొందుగాళ్ళు అంటే హిందూ సమాజం బుద్ధి చెప్పినా ఇంకా ఆయనకు తెలివిలో ఆయన జాగృతగా కావడం లేదు. మరి అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పిలుపు మేరకు కేవలం మన రాష్ట్రంలోనే కాదు విశ్వంలో ప్రపంచం అంతటా కూడా
మరి ఆ యొక్క ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తీర్థప్రసాదాలు, అక్షంతలు, భోజనాలు, ఆ ప్రాణ ప్రతిష్ఠ యొక్క శోభాయాత్రలు కార్యక్రమాలు చేసుకున్నాయి. ఇవి అంతటా చేసుకున్నారు, ప్రపంచమంతా చేసుకున్నాయి. దేశంలో కూడా ఎక్కడైనా మెజార్టీ హిందూ సమాజం అంతా చేసుకున్నారు. కాబట్టి ఇలాంటి యొక్క విషయాలను విమర్శించే విధంగా మరి అదే వేదిక పైన సంతుష్టీకరణ విధానంతో మరి ఇస్లాంను మిగతా వాటిని పొగిడే విధంగా మాట్లాడడం ఇదెక్కడ సెక్యులరిజం? కాబట్టి ఇలాంటి పదాలు మాట్లాడుతున్నటువంటి రాజకీయ నాయకులు మీ రాజకీయాల కోసం మీ లక్ష్యాలు ఏమున్నాయో అవి చెప్పుకోండి, కానీ దాని గురించి హిందూ సమాజాన్ని, మెజార్టీ సమాజాన్ని కించపరిస్తే ఊరుకోము. హిందూ సమాజం కూడా ఈ విషయాల మీద జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. విశ్వ హిందూ పరిషత్ ఇక నుండి ఎవరైనా ఇలాంటి ప్రకటనలు చేసినా, ఎవరైనా మాట్లాడినా వాళ్ళకి తగిన జవాబు చెప్తుందని ఈ సభాముఖంగా ఈ యొక్క పత్రికా ప్రముఖంగా మేము వాళ్ళను ఈ యొక్క అలాంటి పార్టీలను మేము హెచ్చరిస్తున్నాం. అనేక మంది విషయం లోపట వివాదాస్పదంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద వాళ్ళ భవిష్యత్తు లోపల వాళ్ళు క్యాంపెయినింగ్ చేయకుండా నిషేధం విధించినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి వల్ల మేము ఇది మొదటి తప్పు కాదు కేసీఆర్ది. గత సార్వత్రిక ఎన్నికలప్పుడు కూడా ఎలక్షన్ కంటే ఒక రోజు ముందు నోటీస్ ఇచ్చింది, చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. మేము ఇదే కాపీని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా పంపుతున్నాం, ఇక్కడ వీరి దృష్టికి కూడా తీసుకొచ్చినాం, సీడీ ఇచ్చినాం. కాబట్టి ఉద్దేశపూర్వకంగా తప్పులు చేయడం కేసీఆర్కి అలవాటైంది, ఉద్దేశపూర్వకంగా హిందువులను అవమానించడం కేసీఆర్కి అలవాటైంది. కాబట్టి ఆయన కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే నిన్న భువనగిరి అని అన్నాడు, రేపు ఇంకో దగ్గర అంటాడు, ఎల్లుండి ఇంకో దగ్గర అంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రచారం మీద నిషేధం విధించమని చెప్పినాం. గతంలో ఎలక్షన్ కమిషన్ అటువంటి చర్యలు తీసుకున్న అనేక నాయకుల మీద తీసుకుంది, దాన్ని కేసీఆర్కు వర్తింపజేయమని అడిగినాం. మిగతా కుటుంబ పార్టీలు కూడా మెజారిటీ హిందూ సమాజాన్ని ఎక్కడ వీలైతే అక్కడ చీల్చి మైనారిటీలను కలిపి గుంపకొత్త ఓట్ల కోసం రకరకాల నాటకాలు ఆడుతున్నాయి. దీన్ని విశ్వ హిందూ పరిషత్ యాక్చువల్గా మొన్న జరిగిన కార్యక్రమంలో 85.6 కోట్ల కుటుంబాలకి 90 కోట్ల కుటుంబాలకు అక్షింతలు చేరాయి. అటువంటి ఒక మహత్ కార్యాన్ని చీప్గా తీసిపారేసే పద్ధతిలో మన పాత ముఖ్యమంత్రి, మనం మొన్నటిదాకా 10 ఏళ్ళు ఆయన్ని భరించాం, ఆయన మాట్లాడడం అన్యాయమైన విషయం. ఆయనే కాదు, కాంగ్రెస్ పార్టీ మిగతా కుటుంబ పార్టీలు కూడా అలవాటు. అంటే హిందువులను విడగొట్టడం, మైనారిటీలను ఏకం చేసి ఒక గంపకొత్తు ఓట్లు వేసుకోవడం కోసం చేసే ప్రయత్నం, దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం పూర్తిగా. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ హిందూ సమాజాన్ని మొత్తాన్ని కోరుతున్న విషయం ఏంటంటే, ఇంతమంది 90 కోట్ల మంది 100 కోట్ల మంది సమాజం ఉన్నప్పటికీ కూడా విభజన చేసేటువంటి ప్రక్రియ రాజకీయ పార్టీకి మనం లొంగిపోతున్నాం. ఇది మనం మార్చుకోవాలి, మనం ఒక్కమ్మడిగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అని హిందూ సమాజానికి తీవ్రమైన హెచ్చరిక చేస్తుంది విశ్వ హిందూ పరిషత్. కాంగ్రెస్ పార్టీ యొక్క అసత్య ప్రచారాల గురించి ట్విట్టర్ అకౌంట్ ద్వారా బీజేపీ పైన అసత్య ప్రచారాలు చేస్తుంది. ఆ విషయంలో ఎలక్షన్ కమిషన్ కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి గారు, రాష్ట్ర సెక్రటరీ గారు మాధవి గారు కంప్లైంట్ ఇచ్చాము. వారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఒక ప్రతినిధి బృందం ఎలక్షన్ సిఇఓ గారిని కలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు భయం ఎక్కువైపోతుంది. భారతీయ జనతా పార్టీ ఎట్లా ఎదుగుతూ ఉంటే, ఏ విధంగా బీజేపీకి ఆదరణ పెరుగుతూ ఉంటే, ఏ విధంగా రాష్ట్రంలో అత్యధికమైన సీట్లు బీజేపీ గెలుస్తుందనే యొక్క భయంతో ఇటీవల భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు, కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు సిద్దిపేట పర్యటనలో మేము అధికారంలోకి వస్తే తెలంగాణలో అత్యధికమైన యొక్క సీట్లు మాకిస్తే తెలంగాణలో ఉన్న యొక్క 4% రిజర్వేషన్స్ ఏదైతే ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్స్ ఉన్నాయో, మేము ఫ్రమ్ ది బిగినింగ్ మతపరమైన యొక్క రిజర్వేషన్స్కు మేము వ్యతిరేకం. ఆ యొక్క రిజర్వేషన్స్ రద్దు చేస్తాం. ఈ మతపరమైన యొక్క రిజర్వేషన్స్ ఏవైతే ముస్లిం 4% రిజర్వేషన్స్ ఉన్నాయో, వీటి కారణంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు అన్యాయం జరుగుతున్నది. మేము ఆ 4% రిజర్వేషన్స్ తీసేసి
ఎస్సీ ఎస్టీ ఓబీసీ వర్గాలకు ఈ రిజర్వేషన్స్ను మేము ఇస్తాము అని చెప్పి స్పష్టంగా అమిత్ షా గారు ప్రకటించడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో ఇదే మాట చెప్తున్నది. అయితే దీన్ని కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో తెలంగాణ పీసీసీఐ అనే యొక్క దీని నుంచి అమిత్ షా గారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ రద్దు చేస్తామని చెప్పారు అని చెప్పి ఆ యొక్క దాన్ని మార్ఫింగ్ చేసి వాళ్ళు ప్రసారం చేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. నిజానికి ఆ పార్టీకి ఎన్నికల్లో నిలబడే యొక్క రైటే లేదు. ఇంతటి అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఒక నైరాశ్యంతో ఫ్రస్ట్రేషన్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నది. ఎందుకు ఇవాళ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నదంటే బీజేపీ అత్యధికమైన సీట్లు ఈ రాష్ట్రంలో రాబోతున్నాయి కాబట్టి, ప్రజల ఆదరణ బీజేపీకి లభిస్తున్నది కాబట్టి, రెండు పార్టీలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి అంటేనే బీజేపీ ఇవాళ నంబర్ 1 పార్టీగా తెలంగాణలో ఎస్టాబ్లిష్ అవుతున్నది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంకా ఒక అడుగు ముందుకేసి మాట్లాడుతున్నది. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. అరే మీ పార్టీ పుట్టిందే విదేశీయులతోని. 1885లో పుట్టింది ఒక విదేశీయుడు కాంగ్రెస్ పార్టీని స్థాపిస్తే దాన్ని నువ్వు తీసుకొని నువ్వు ఈరోజు మొత్తం ఇటలీకి తాకట్టు పెట్టినవి. భారతీయ జనతా పార్టీ, భారతీయత అంటేనే భారతీయ జీవన విధానంలో నుంచి ఉద్భవించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. దీన్ని నువ్వు సహించలేక ఇలా మాట్లాడుతున్నావు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్ పార్టీ. అది ఆయన అన్నాడు మొన్న ఏదో నేను మూసీని ప్రక్షాళన చేస్తా. అరే మూసి అన్న ప్రక్షాళన అవుతుంది కావచ్చు కానీ కాంగ్రెస్ ఎన్నటికీ ప్రక్షాళన కాదు. అది మురికితోని నిండిపోయి ఉన్న యొక్క పార్టీ అన్ని విధాలుగా. అది అవినీతి కూపంలో మునిగిపోయిన యొక్క పార్టీ. అది ఎన్నటికీ ప్రక్షాళన కాదు. అది అటువంటి పార్టీలో ఉండి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావంటే ప్రజల నుంచి బీజేపీకి ఆదరణ వస్తుంది, అత్యధికమైన సీట్లు లోక్సభలో గెలుస్తారు. అందుకోసం అబాండాలు వేసే యొక్క ప్రయత్నం చేస్తున్నావు. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇటువంటి ఒక అబద్ధ ప్రచారాన్ని మానుకోండి. ఇవాళ సీఈఓ గారికి కూడా స్పష్టంగా చెప్పాం, దీని మీద తప్పక చర్య తీసుకోవాలని. వారు మొత్తం వివరాలు పరిశీలన చేసి రిపోర్ట్ తెప్పించుకొని చర్య తీసుకుంటామని చెప్పి కూడా వారు హామీ ఇచ్చారు. మీరు కనుక ఇటువంటి మీ ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేస్తున్న యొక్క విషయం, మీరు మాట్లాడుతున్న యొక్క మాటలు, మీరు నైరాశ్యంతో మాట్లాడే యొక్క మాటలు ఇవన్నీ కూడా పూర్తి అబద్ధాలు, పూర్తి యొక్క వ్యతిరేక దిశలో మీరు చేస్తున్న యొక్క వ్యాఖ్యలు. మీరు ప్రతిదీ కూడా కేవలం మాట్లాడు తప్పితే బీఆర్ఎస్ మీరు ఒకటే. ఎందుకంటే ఇంతవరకు మీరు ఈ అధికారంకి వచ్చిన తర్వాత చేసిందేం లేదు. అది కాళేశ్వరం లేవనెత్తిండ్లు, ఏమైందో ఏమో ఇప్పుడు మాట్లాడతలేరు. తర్వాత ధరణి లేవనెత్తిండ్లు, ఏమైందో ఏమో మాట్లాడతలేరు. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఏమైందో ఏమో ఇప్పుడు మాట్లాడతలేరు. ఎక్కడ వీళ్ళకు మరి సంజోత కుదురుతున్నదో, ఎలక్షన్ల తర్వాత వీళ్ళిద్దరూ ఎక్కడుంటారో ఏముంటారో. ఎందుకంటే వారి 2 డిఎన్ఏలు ఒక్కటే. అందులో కేసీఆర్ గారు మొదటి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడే, ఇప్పుడు ఈయన మొదట్లో టీడీపీలో ఉన్న వీళ్ళంతా డిఎన్ఏ ఒకటే, అన్ని విధాలు ఒకటే. ఫ్యామిలీ పార్టీ నుంచి మొదలు పెడితే అన్ని విషయాలు ఒకటే. దెర్ ఈజ్ నో చేంజ్, బోత్ ఆర్ మజ్లిస్ ఫ్రెండ్స్. మొన్న ఏమన్నాడు ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ బీఆర్ఎస్ మజ్లిస్ ఒకటి. మరి ఇప్పుడు ఎక్కడున్నది మజ్లిసు? మొన్న ఏమైంది ఓల్డ్ సిటీలో కానీ లేకపోతే లండన్లో కానీ మిగతా విషయాల్లో కానీ మీరేం జరుగుతున్నాయి అంటే మీ మాటలకి ఏ మాత్రంగా కూడా నిజం లేదు, అబద్ధాలు మాట్లాడతారనేది తెలిపోయింది. ఇంకోటి రైతుల గురించి నేను రుణమాఫీ చేస్తాను, ఒట్లు ఎందుకు పెట్టుకుంటారు? ఎవడన్నా ఫ్రెండ్స్ అయినా ఎక్కడైనా నమ్మకపోతే ప్రజలు నమ్ముతలేరనే యొక్క నీకు తెలిసిపోయి ప్రజలను నమ్మించడం కోసం ఒట్టు నేను చేస్తా. అరే ఇదేమన్నా ఉన్నది? ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? ఓట్ల మీద నడుస్తుందా? నువ్వు ఎట్లాగూ చేయవు. అవి ఎందుకు చేయవనంటే నువ్వు చేయదలుచుకుంటే ఇప్పుడు చేస్తున్నవి. నువ్వు ఆ తర్వాత ఎందుకు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా పూర్తవుతాయి కాబట్టి ఆగస్టు 15 వరకు ఇవి కాగానే ఇమీడియట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టి అది దాటేసి తర్వాత ఇక మొత్తం పూర్తి మొండి చేయి చూపెట్టొచ్చు అనే ఒక ఆలోచనతోనే ఇట్లా మాట్లాడుతున్నావు.
దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే చేసింది. రుణమాఫీ చేస్తామన్నారు, చేయలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఇయ్యలేదు. డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామన్నారు, కట్టియలేదు. నువ్వు కూడా ఇవాళ అదే చేస్తున్నావు. రుణమాఫీ చేయలేవు, రైతు భరోసా లేదు, మహిళలకు 2500 లేవు, రైతు కూలీలకు 12,000 లేవు, తర్వాత 4,000 పెన్షన్ లేదు. కాబట్టి తప్పక ఈ రెండు పార్టీలను చూసిండ్రు. బీజేపీకి ప్రజలు ఆదరిస్తున్నారనే దీంతో మాట్లాడుతున్నారు. దీనిపైన చర్య తీసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.